హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాయింటర్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు ఏం చేద్దామంటే మనం వేరియబుల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్ అంటే ఏమనుకున్నాం మనం? వేరియబుల్ అనేది మెమొరీ లొకేషన్, అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తాం అనుకున్నాం కదా. ఓకే, సో దాన్ని మనం వేరియబుల్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో ముందు మనం డాటా టైప్ మెన్షన్ చేస్తాం, తర్వాత వేరియబుల్ నేమ్, ఇక్కడ సమ్ వాల్యూ అనేది ఇస్తాం. ఇది వేరియబుల్ యొక్క సింటాక్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 10 వాల్యూని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. 10 అనేది ఇంటిజర్ కాబట్టి నేను ఇంట్ టైప్ తీసుకుంటున్నా. సో ఇంట్, సో నేను వేరియబుల్ ఏమి ఇస్తా అంటే ఏ ఇస్తా. సో దేలో 10 అనేది స్టోర్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇది మెమొరీలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే నాకు సో ఏ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దీంట్లో 10 వాల్యూ ఉంటుంది. సో మనకు ఇది 4 bytesతో క్రియేట్ అవుతుంది, ఇంటీజర్ కాబట్టి. సో దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. సో లైక్ హెక్సాడెసిమల్ లాగా ఉంటుంది. సో మనం ఇలా సో 1532 1501 సో ఇలా సమ్ అడ్రస్ అనేది ఉంటుంది మనకు వేరియబుల్కి. ఓకే, సో మనం ఈ వేరియబుల్ని మనం ఒకవేళ ప్రింట్ చేసినట్టయితే మనకు ఏలో ఎంత ఉంది? మనకు 10 వాల్యూ ఉంది. సో 10 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనకు డైరెక్ట్ ఈ అడ్రస్ అనేది గుర్తుండదు కాబట్టి మనకు దీనికి సమ్ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. సో ఈ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం వాల్యూ అనేది గెట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఏని డిస్ప్లే చేసినట్టయితే ఏమవుతుంది? మనకు 10 వాల్యూ అనేది వస్తుంది. సో ఒకవేళ నేను ఈ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది గెట్ చేయాలంటే మనకు ఈ యాంపర్సెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో దీంతో మనం ఏ యొక్క వేరియబుల్ అడ్రస్ అనేది మనం గెట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకు వేరియబుల్ గురించి. సో కావాలంటే మనం ఏం చేసుకుంటాం? ఈ వేరియబుల్లో మనం ఇంకా ఈ వాల్యూ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను 20, సో ఇప్పుడు మనకి ఇది 20కి అప్డేట్ అవుతుంది. సో మనం ఇలా వాల్యూస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వేరియబుల్ గురించి. ఓకే, సో మనకు పాయింటర్స్ అంటే ఏంటంటే మనకు ఈ పాయింటర్స్ అనేటివి కూడా మనకు ఒక రకమైన వేరియబుల్సే. సో దీంట్లో మనం ఈ పాయింటర్స్ ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనం వేరియబుల్ ఏం చేస్తున్నాం? వేరియబుల్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నాం కదా. సో ఈ పాయింటర్లో ఏం స్టోర్ చేస్తామంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఓకే, సో ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏ అనే వేరియబుల్ ఉంది, దాంట్లో 20 అనే వాల్యూ ఉంది కదా. సో మనకు మెమరీలో 20 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందండి? పాయింటర్ యొక్క సింటాక్స్ అనేది మనకు ముందు డేటా టైప్ అనేది ఉంటుంది, దాని తర్వాత స్టార్, ఇక్కడ పాయింటర్ నేమ్ అనేది ఇస్తాం. సో సింటాక్స్, పాయింటర్స్ యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ డాటా టైప్ ఏంటంటే మనకు మనం ఏదైతే వేరియబుల్ యొక్క అడ్రస్ను స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ ఇంటీజర్ ఈ వేరియబుల్ ఉంది కదా, ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి ఇప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలి? ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి మనం ఇక్కడ డాటా టైప్ అనేది మనం ఇంటీజర్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఈ స్టార్ అని ఉంటుంది. సో ఈ స్టార్ ఏంటంటే మనకి ఇది పాయింటర్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం పాయింటర్ నేమ్ ఇవ్వాలి, అంటే వేరియబుల్ నేమ్, పాయింటర్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఏమి ఇస్తానంటే ptr అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు మెమొరీలో సో ఈ ptr అనే ఈ పాయింటర్ క్రియేట్ అవుతుంది. దీనికి కూడా సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ ptr అనే వేరియబుల్ క్రియేట్ అయింది కదా. సో నేనేం చేస్తానంటే మనం ఏమనుకున్నాం? పాయింటర్ అంటే మనం వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో నేను ఈ పాయింటర్లో సో ఈ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది నేను అసైన్ చేస్తాం. సో ఎలా అసైన్ చేస్తాం అనుకున్నాం? మనం ఈ యాంపర్సెంట్ యొక్క ఈ సింబల్ యూజ్ చేసి మనం అడ్రస్ని గెట్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇది మనకు సో ఇప్పుడు మనకు ఈ ptrలో ఏముంటుంది? ఈ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ఎంత? 1501. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ పాయింటర్లో ఈ అడ్రస్ అనేది ఉంది.
ఒకవేళ నేను ఈ పాయింటర్ని డిస్ప్లే చేయాలని చూసిన అనుకోండి, సో ఇక్కడ నేను ఒకవేళ ఈ పాయింటర్ని డిస్ప్లే చేస్తే మనం ఒకవేళ ఈ పాయింటర్ నేను గింట డిస్ప్లే చేసినట్టు అనుకుంటే నాకు ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతుందంటే నాకు ఈ ఏ యొక్క అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అడ్రస్ ఎంత ఇక్కడ మనకు ఏ యొక్క పాయింటర్లో ఏముంది, సో మనకు 1501. సో మనకు ఈ ఏ యొక్క అడ్రస్ ఎంత 1501 కదా. సో ఇది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక మనకు ఈ పాయింటర్ని యూజ్ చేసి నేను ఏలో ఉన్న వాల్యూని మనం డిస్ప్లే చేయాలనుకోండి, ప్రింట్ చేయాలనుకోండి. సో అప్పుడు మనం ఎలా చేస్తామంటే మనం డీ రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ డీ రిఫరెన్స్ అంటే ఏంటంటే ఈ డీ రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ డీ రిఫరెన్స్ అనేది యూజ్ చేసి మనం పాయింటర్లో ఉన్న అడ్రస్ ఉంటుంది కదా, సో అడ్రస్లో మనకు ఏ వాల్యూ ఉందో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఈ స్టార్ యాస్టిక్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి మనం డీ రిఫరెన్స్ అనేది చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాయింటర్ వేరియబుల్లో ఉన్న అడ్రస్ ఏముంది, ఏ వేరియబుల్ ఉంది, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ఉంది కదా. సో ఏ వేరియబుల్ యొక్క అడ్రస్లోని ఏ వాల్యూ ఉందో నేను డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నేను స్టార్ ptr అని ఇస్తాను. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఈ పాయింటర్స్లో మనకు 1501 ఉంది కదా. సో ఈ 1501లో ఏ వాల్యూ అవుతుందో నాకు ఆ వాల్యూ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది, మనకు 20 అనే వాల్యూ ఉంది. ఈ 20 అనేది నాకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ పీటీఆర్లో ఉన్న వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో పీటీఆర్లో ఏం వాల్యూ ఉంది, మనకు ఇక్కడ 1501 ఉంది. సో ఇక్కడ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ డీ రిఫరెన్స్ యూజ్ చేసి మనం పాయింటర్లో ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకు పాయింటర్స్ గురించి. ఓకే, సో ఇంకేంటంటే మనం ఇక్కడ డాటా టైప్ అనేది మెన్షన్ చేసాం కదా. సో ఇప్పుడు డాటా టైప్ ఏంటిది, ఇంట్ అని మెన్షన్ చేసాం. సో ఇంటీజర్లో మనం ఈ ఇంట్ పాయింటర్ ఉంది కదా, సో ఈ పాయింటర్లో మనం వేరే వేరియబుల్ మనం అడ్రస్ని స్టోర్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఎలాంటి అడ్రస్ అంటే అది ఓన్లీ ఇంటీజర్ టైప్ అడ్రస్ మాత్రమే. సో కావాలంటే మనం ఇక్కడ వేరే వేరియబుల్ ఒక అడ్రస్ని అసైన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా ఉండాలంటే మనకు ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ నేను ఇక్కడ ఫ్లోట్ డాటా టైప్ మెన్షన్ చేశాను అనుకోండి. సో ఫ్లోట్ ఇచ్చా, సో ఫ్లోట్ ఎన్ సమ్ వాల్యూ అనేది ఇచ్చా. సో ఇలా, సో దీన్ని నేను దీంట్లో అసైన్ చేసుకోలేను ఎందుకంటే ఇది ఇంటీజర్ పాయింటర్ కాబట్టి. సో అర్థమైందా, ఇది ఇంటీజర్ పాయింటర్ కాబట్టి నేను కేవలం ఇంటీజర్ డాటా టైప్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే నేను దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింటర్స్లో ఉన్న ఇంకొన్ని టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాయిడ్ పాయింటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వాయిడ్ పాయింటర్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా, మనం పాయింటర్ యొక్క డాటా టైప్ అనేది ఏ డాటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క డాటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాలనుకుంటున్నాం. సో ఈ వైడ్ పాయింటర్లు ఏంటంటే మనకు పాయింటర్లో స్టోర్ చేయాలనుకుంటున్న వేరియబుల్ యొక్క డాటా టైప్ అనేది మనకు ముందుగానే తెలియనప్పుడు మనం ఈ వైడ్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ పాయింటర్లో ఏంటంటే మనం ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డాటా వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కావాలంటే ఇంటీజర్ వేరియబుల్ యొక్క డాటా టైప్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోట్, క్యార్, సో ఇలా మనకు ఏ డాటా టైప్ అయినా పర్లేదు మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకు డాటా టైప్ వేరియబుల్ యొక్క డాటా టైప్ అనేది మనకు ముందుగానే తెలియనప్పుడు మనం ఈ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే దీని సింటాక్స్ అనేది ముందు మనకు వాయిడ్ అని ఉంటుంది. సో దాని తర్వాత స్టార్, ఇక్కడ పాయింటర్ నేమ్ అనేది ఇస్తాం. సో పాయింటర్ నేమ్ పీటీ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇది మెమొరీలో క్రియేషన్ అనేది జరుగుతుంది. సో మనకు పీటీ అనే వేరియబుల్, సో దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే,
సో దీంట్లో నేను ఒకవేళ ఇంటీజర్ టైప్ ఇంట్ 10, సో నాకు ఏ వేరియబుల్ 10 వాల్యూ ఉంటుంది, దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ పాయింటర్లో సో ఇప్పుడు నాకు ఈ పీటీ అనే పాయింటర్లో ఏముంది, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఉంది 1051. సో నేను కావాలంటే ఇప్పుడు ఈ పాయింటర్లో ఏ అడ్రస్ ఉందో తెలుసుకోవచ్చు. ఓకే, కానీ నేను ఇక్కడ ఈ పాయింటర్ యొక్క వేరియబుల్ అడ్రస్ ఉంది కదా, సో ఈ అడ్రస్లో మనకు ఏ వాల్యూ ఉందో మనం డైరెక్ట్ మనం తెలుసుకోలేము. ఓకే, సో దీన్ని డైరెక్ట్ కనుక ఇప్పుడు పీటీని ప్రింట్ చేసినట్టయితే నాకు ఏలో ఉన్న అడ్రస్ ఏముంది, ఇప్పుడు మనకు ఈ పీటీని ప్రింట్ చేసినట్టయితే మనకు పీటీలో ఈ అడ్రస్ అనేది ఉంది కదా, సో ఈ అడ్రస్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. కానీ నేను ఒకవేళ ఏలో ఉన్న వాల్యూని ఈ పాయింటర్ తోటి యాక్సెస్ చేద్దామని చూసినట్టయితే మనకు వాల్యూ అనేది రాదు. ఓకే, సో దీనికోసం మనం ఏం చేయాలంటే మనం టైప్ కాస్ట్ అనేది యూజ్ చేయాలి. సో టైప్ కాస్ట్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, టైప్ కాస్ట్ యూజ్ చేస్తేనే మనకు దాంట్లో ఉన్న వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో టైప్ కాస్ట్ ఎలా యూజ్ చేయాలంటే స్టార్ ఇంట్ స్టార్, సో ఏంటిది పీటీ. సో ఇలా మనకు ఈ వైడ్ పాయింటర్లో స్టోర్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్లో ఉన్న వాల్యూ అని మనం ఇలా గెట్ చేస్తాం. సో ఇది మనకు వైడ్ పాయింటర్స్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు డబుల్ పాయింటర్స్. సో డబుల్ పాయింటర్స్, సో ఈ డబుల్ పాయింటర్స్ ఏంటంటే ఇందాక మనం ఏం చేసాం, పాయింటర్లో వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ డబుల్ పాయింటర్స్ ఏంటంటే మనకు వేరే పాయింటర్ యొక్క అడ్రస్ అనేది మనం పాయింటర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దీన్నే మనం డబుల్ పాయింటర్ అంటాం. సో డబుల్ పాయింటర్ అంటే ఏంటి, వేరే పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనం పాయింటర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మామూలుగా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. సో ఇంటూ b = 10. సో దీంట్లో మనకు వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో b × 10 అనే వాల్యూ ఉంటుంది, దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను పాయింటర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా స్టార్ pd. సో దీంట్లో ఏం చేస్తాను, నేను అడ్రస్ ఆఫ్ b. సో నేను b యొక్క అడ్రస్ని దీంట్లో స్టోర్ చేసా. సో మనకి ఇలా క్రియేట్ ఉంది. సో మనకు ఈ pd అనే వేరియబుల్ ఉంటుంది, సో దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ అడ్రస్లో మనకి ఏమవుతుంది, మనకు b అనే అడ్రస్ అనేది స్టోర్ ఇస్తున్నాం. ఓకే, సో ఇలా మనకు ఈ పాయింటర్లో మనకు b యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఈ డబుల్ పాయింటర్ అనేది క్రియేట్ చేస్తాం. సో డబుల్ పాయింటర్లు ఏంటంటే మనకు స్టార్ స్టార్ 2 స్టార్లు ఉంటాయి. దీని తర్వాత మనకు ఏంటంటే మనకు ఇప్పుడు డబుల్ పాయింటర్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఏమిస్తా అంటే ptr. ఓకే, సో ఇప్పుడు నేను ptr అనేది క్రియేట్ చేశాను. సో మనం ఏం చేద్దామంటే ఈ ptrలో అడ్రస్ ఆఫ్ pt. సో ఇప్పుడు నాకు ఈ ptr అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో దీనికి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ అడ్రస్లో ఇప్పుడు మనకి ఏం స్టోర్ అవుతుంది, ఈ pt యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది 1510. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ bని డిస్ప్లే చేస్తే ప్రింట్ చేస్తే వస్తుంది, మనకు 10 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ pt ఉంది కదా, సో ఈ ptని మనం డిస్ప్లే చేసినట్టయితే స్టార్ ptని డిస్ప్లే చేసినట్టయితే మనకి ఏమవుతుంది, ఒకవేళ నేను ఈ bని డిస్ప్లే చేస్తే నాకు 10 వాల్యూ అని వస్తుంది అవుట్పుట్లో. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ సో ఇక్కడ నేను ఈ స్టార్ pt ఉంది కదా, సో స్టార్ pt ఈ పాయింటర్ వేరియబుల్ నేను డిస్ప్లే చేసినట్టయితే నాకు ఏమవుతుంది, సో స్టార్ pt. సో ptలో మనకు ఏముంది 1012 ఉంది. సో 1012 యొక్క వాల్యూ ఎంత, మనకు 10. నాకు దీనికి కూడా నాకు 10 అనే వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను
ఈ సో ఇప్పుడు నేను డిస్ప్లే చేసినట్టయితే నాకు ఏ వాల్యూ వస్తుందంటే, ముందు ఈ పాయింటర్ వేరియబుల్లో దేని అడ్రస్ ఉంది, సో ఇక్కడ మనకు 2 స్టార్స్ ఉన్నాయి కదా. సో ముందు స్టార్ ఇట్లా తీసుకున్నట్టయితే మనకు దీంట్లో ఇక్కడ స్టార్ స్టార్ పీటీఆర్ ఉంది కదా. సో మనకి ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు స్టార్ పీటీఆర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు దీంట్లో ఈ పీటీఆర్లో 1510 యొక్క వాల్యూ ఎంత, 1012. సో ఒక స్టార్ పీటీఆర్ తోటి మనకు ఈ పాయింటర్ వేరియబుల్ ఉన్న ఈ అడ్రస్ అనేది ఉంది కదా. సో ఈ అడ్రస్ యొక్క వాల్యూ అనేది వస్తుంది మనకు 1 స్టార్తో. అప్పుడు ఈ 1 స్టార్ ఎంత వాల్యూ మీన్స్ 1012. సో నెక్స్ట్ స్టార్ ఉంది కదా. సో నెక్స్ట్ స్టార్ ఏంటి, ఈ దీంట్లో ఉన్న వాల్యూ ఎంత 10. సో దీంట్లో మనకు 10 అనే వాల్యూ వస్తుంది. సో ఇలా మనకు ఈ డబుల్ పాయింటర్ అనేది యూజ్ అవుతుంది. సో డబుల్ పాయింటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు వేరే పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేసుకోవడం కోసం మనం ఈ డబుల్ పాయింటర్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇది పాయింటర్స్ గురించి. సో పాయింటర్స్ మనకు మెయిన్లీ ఎక్కడ యూజ్ అవుతాయంటే, సో మనకు డైనమిక్ మెమరీ అలొకేషన్స్లో, కొన్ని డేటా స్ట్రక్చర్స్లో మనకు ఇవి పాయింటర్స్ అనేవి మనకు మెయిన్గా యూజ్ అవుతాయి. సో ఇంకా మనం ఫంక్షన్లలో యూజ్ చేస్తాం. ఇది పాయింటర్స్ టాపిక్ గురించి. మనం నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాయింటర్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ హ్యాండ్స్ ఆన్ సెషన్లో మనం పాయింటర్స్ గురించి హ్యాండ్స్ ఆన్ అనేది చేద్దాం. సో ముందు మనం ఏం చేద్దామంటే, ఒక వేరియబుల్ అని క్రియేట్ చేసుకుందాం. సో నెంబర్ అనే వేరియబుల్, సో దీంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇది మామూలుగా వేరియబుల్ గురించి. సో ఇప్పుడు ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు మెమరీలో సో మనకు నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దానికి 10 అనే వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ అనే వేరియబుల్ యొక్క వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం. సో జీసీసీ ./error. ఓకే, మనకు 10 అనే వాల్యూ అనేది మనకు డిస్ప్లే అయింది. సో ఒకవేళ మనం ఈ నెంబర్ యొక్క అడ్రస్ని మనం చూడాలనుకుంటే, సో నెంబర్ యొక్క అడ్రస్ రీడ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది మనం P అని ఇస్తాం. సో ఇక్కడ %% అనేది ఇస్తాం. ఇక్కడ న్యూ లైన్లో వస్తుంది, మనం న్యూ లైన్ అనేది తీసుకున్నాం ప్రతిసారి. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో ముందు మనకు ఈ నెంబర్లో ఉన్న వాల్యూ అనేది మనకు డిస్ప్లే అయింది. అగైన్ మనకు నెంబర్ యొక్క అడ్రస్ అనేది మనకు డిస్ప్లే అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ పాయింటర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో పాయింటర్ ఎలా క్రియేట్ చేస్తాం అనుకున్నాం, ముందు మనం డాటా టైప్ చేయాలి. సో నేను ఇక నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నా పాయింటర్లో, కాబట్టి నేను రిటర్న్ చేసుకున్నా. సో నేను ఈ పాయింటర్ నేమ్ ఇస్తానంటే PTR అని ఇస్తాను. ఓకే, పాయింటర్ అనేది క్రియేట్ అవుతుంది. సో పాయింటర్ అనేది క్రియేట్ అయిన తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ పాయింటర్లో నేను నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏముంటుంది, ఈ పాయింటర్లో నెంబర్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ నెంబర్ అడ్రస్ ఈ పాయింటర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాయింటర్లో ఉన్న వాల్యూ అనేది చూద్దాం. సో ఏం చేద్దామంటే, సో ముందు మనకు ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేసాం, దాని తర్వాత నెంబర్ యొక్క అడ్రస్ అనేది డిస్ప్లే చేసాం. అగైన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ పాయింటర్కు ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది ఇచ్చాం కదా. సో అడ్రస్ అనేది మనం ఇక్కడ ఈ పాయింటర్లో ఇప్పుడు నెంబర్ యొక్క అడ్రస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ పాయింటర్ని బేస్ చేసుకొని నాకు నెంబర్లో ఉన్న వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే, మనం డీరిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో అది ఎలా యూజ్ చేస్తామంటే, పాయింటర్లో ఉన్న అడ్రస్ యొక్క వేరియబుల్ వాల్యూ మనకు ఇంటీజర్ కాబట్టి ఇక్కడ %d అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనకు పాయింటర్ ఏంటి, ఇక్కడ మనం డీరిఫరెన్స్ ఎలా యూజ్ చేస్తామంటే, మనం స్టార్ అని ఇస్తాం. సో స్టార్ అని ఇచ్చి PTR అని రాస్తాం. ఇక్కడ కూడా \n. సో ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం. సో ముందు మనం ఏం చేస్తున్నాం, నెంబర్ని డిస్ప్లే చేసాం. అగైన్ నెంబర్ యొక్క అడ్రస్ అని డిస్ప్లే చేసాం. దాని తర్వాత ఏం చేసాం, మనం PTRలో ఈ నెంబర్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసాం.
ఓకే. అగైన్ ఏం చేస్తున్నాం, మనం ఈ పాయింటర్లో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ అనేది మనం ఇలా డీరిఫరెన్స్ యూజ్ చేసి మనం ఇలా గెట్ చేస్తాం. ఓకే, ఇది పాయింటర్ గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైడ్ పాయింటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దీన్ని నేను కామెంట్ అనేది చేస్తా. వైడ్ అనే కీవర్డ్ ఉంటుంది, దాని తర్వాత పాయింటర్ నేమ్ అని ఇస్తాం. సో పాయింటర్ నేమ్ ఏమి ఇద్దామంటే నేను పీటీ అని ఇస్తాను. ఓకే, సో ఈ పీటీలో ఏం చేస్తానంటే నేను ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు నాకు ఒకవేళ ఈ పీటీని నేను డిస్ప్లే చేసినట్టయితే నాకు ఏమవుతుందంటే నాకు ఈ పీటీని నేను డిస్ప్లే చేసినట్టయితే నాకు ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది మనకు వస్తుంది. సో దాన్ని చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనకు 10 డిస్ప్లే అవుతుంది, తర్వాత నెంబర్ యొక్క అడ్రస్. అగైన్ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ వైడ్ పాయింటర్లో మళ్ళీ మనం ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, సో నేను ఈ వైడ్ పాయింటర్ని యూజ్ చేసి నాకు ఆ నెంబర్ అడ్రస్ ఉంది కదా వైడ్ పాయింటర్లో, నెంబర్ అనే వేరియబుల్ అడ్రస్ ఉంది. సో ఆ నెంబర్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని గెట్ చేయాలంటే ఏం చేస్తాం, సో మనం డీరిఫరెన్స్ ఇక్కడ మనం యూజ్ చేసినట్టయితే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. సో దాంట్లో ఏం వాల్యూ ఉంది, ఇంటీజర్ కాబట్టి పర్సెంటాలిటీ. ఇక్కడ మనకు వైడ్ పాయింటర్ యూజ్ చేస్తుంటాం. సో ఇది మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. సో మనం ఇక్కడ డీరిఫరెన్స్ అనేది యూజ్ చేయలేం. సో మనం ఇక్కడ కంపైల్ చేయకముందే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇలా మనం డీరిఫరెన్స్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. సో మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం టైప్ కాస్ట్ అనేది యూజ్ చేయాలి. సో టైప్ కాస్ట్ ఎలా చేస్తామంటే మనం ముందు ఆ డాటా టైప్ మెన్షన్ చేయాలి, తర్వాత పాయింటర్. సో ఇలా మనం టైప్ కాస్ట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం. సో ఓకే, మనకి ఇక్కడ ముందు ఏమైంది, మనకు ఇక 10 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఈ లైన్ది. సో నెక్స్ట్ మనం నెంబర్లో ఉన్న వాల్యూ నెంబర్ యొక్క అడ్రస్ ప్రింట్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తాం పాయింటర్లో, సో పాయింటర్లో ఏం చేసామంటే మనం నెంబర్ యొక్క అడ్రస్ స్టోర్ చేసాం కదా, సో అది డిస్ప్లే చేస్తున్నాం. అగైన్ మనకు ఈ పాయింటర్ వైడ్ పాయింటర్ నుంచి మనం వాల్యూ గెట్ చేయాలంటే ఇలా టైప్ కాస్టింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం డబుల్ పాయింటర్ గురించి చూద్దాం. సో డబుల్ పాయింటర్ ఎలా మనం ఏమనుకున్నాం, ఒక వేరియబుల్ అనేది ఆల్రెడీ ఉంది, మనకు ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఈ పాయింటర్ నేమ్ వచ్చేసి నేను పీటీ అనే ఒక పాయింటర్ మళ్ళీ ఇక్కడ ఒక పీటీ అనే పాయింటర్ ఉందనుకోండి. ఓకే, సో ఈ కోడ్ అనేది కామెంట్ చేసా. సో దీన్ని తీసేద్దాం కంప్లీట్. సో నేను ఇక్కడ పాయింటర్ అనేది క్రియేట్ చేస్తాను. సో పాయింటర్లో ఏం స్టోర్ చేస్తాం, మామూలుగా అయితే మనం వేరియబుల్కి అడ్రస్ స్టోర్ చేస్తాం. ఇక్కడ నేను వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసా. మనం డబుల్ పాయింటర్ ఎలా క్రియేట్ చేస్తాం అనుకున్నాం, పాయింటర్ యొక్క డేటా టైప్, తర్వాత పాయింటర్ నేమ్. ఓకే, సో ఈ పాయింటర్లో ఏం చేద్దామంటే మనం ఈ డబుల్ పాయింటర్లో మనం ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింటర్లో మనకు ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది ఉంది. ఓకే, ఈ డబుల్ పాయింటర్లో ఏముంది, ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది చూద్దాం.
ఓకే. సో ఈ పాయింటర్లో ఉన్న వాల్యూ అనేది మనం గెట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ డబుల్ పాయింటర్లో మనం పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసాం కదా. సో దాన్ని మనం పాయింటర్లో ముందు ఏ వాల్యూ ఉందో చూద్దాం. ఈ డబుల్ పాయింటర్లో మనకు ఏ వాల్యూ ఉందో చూద్దాం. సో మనకి ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకు అడ్రస్ అనేది ఉంది కాబట్టి మనకు, సో ఇక్కడ మనం ఈపీఆర్ ఓకే. సో ముందు మనకు నెంబర్ వాల్యూ అని ఇక్కడ డిస్ప్లే చేసాం. ఓకే, నెంబర్ యొక్క అడ్రస్ ఇది. దాని తర్వాత ఏం చేసాం, ఇక్కడ మనం ఈ పాయింటర్కు మనం నెంబర్ అడ్రస్ అనేది ఇచ్చాం. సో మనకు ఇది ఇచ్చాం. దాని తర్వాత ఏం చేసాం, మనం ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది డిస్ప్లే చేసుకున్నాం. పాయింటర్ యొక్క అడ్రస్ ఏంటిది, F0 ఇది. సో దాని తర్వాత ఏం చేసాం, ఈ పాయింటర్లో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ అనేది మనం గెట్ చేస్తాం. సో మనకి ఏ వాల్యూ ఉంటుంది, మనకు నెంబర్లో ఏ వాల్యూ ఉంటే మనకు ఈ పాయింటర్లో ఈ పాయింటర్లో నెంబర్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి ఆ వాల్యూ అనేది గెట్ అయింది ఇక్కడ. సో ఇగైన్ ఇక్కడ డబుల్ పాయింటర్లో ఏం చేస్తున్నాం, మనం డబుల్ పాయింటర్లో ఏముంది మనకు ఇప్పుడు ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది ఉంది. సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. సో ఇగైన్ మనం డబుల్ పాయింటర్ యూజ్ చేసి మనకు ఈ డబుల్ పాయింటర్లో స్టోర్ చేసిన పాయింటర్ అడ్రస్ యొక్క వాల్యూ అనేది మనం గెట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దాంట్లో ఏముంటుంది, మనకు 10 అనే వాల్యూ ఉంటుంది. సో ఇలా మనకు పాయింటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.